గాయస్, ఈరోజు అయితే మేము చిన్నయ్య దేవుని కాడికి వెళ్తున్నాం. నా బిడ్డతో మా ఆంటీ, మా మామయ్య విష్ణు కూడా వస్తున్నారు. అందరం ట్రాక్టర్లో వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర వాళ్ళం మేము. ఇదే రూట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాం. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇంత మంచి ఫారెస్ట్లో నుంచి వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం. నేనైతే అస్సలు అనుకోలేదు చిన్నయ్య దేవుని కాడికి వెళ్తా అని. ఇదివరకు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను చూడడానికి. చాలా ఎగ్జైటింగ్ ఉంది అక్కడ ఎలా ఉంటుందో అని. వీళ్ళందరూ మా మరదళ్ళు, మొత్తం మా ఇంటి దగ్గర వాళ్ళే, అందరూ మా చుట్టాలు. వెళ్తున్నాం. వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. అప్పటి నుంచి కేకలు పెట్టేదే పెడుతున్నారు. కానీ రాంగ్ ఎలా వస్తారో ఇక చూడాలి. ఇప్పుడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఏర్నాం చిన్నయ్య దేవుని కాడికి వచ్చేసినాం. ఇక్కడనే ఇదే చిన్నయ్య దేవుని టెంపుల్. ఇక్కడ 2 సైడ్స్ ఉంది. వన్ సైడ్ ఇంకో సైడ్ ఉంది. మెజారిటీ తీస్తుంది, ఆల్రెడీ త్వరగానే ఇచ్చింది. మొక్కు జల్దే ముట్టింది చిన్నయ్య దేవుంది. కోడి మొక్కు, కోడి కూడా జల్దే ఇచ్చేలాగా ఉంది. ఇక్కడ మేము యాక్చువల్గా మంచు కొండలు చూడాలని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఎలా ఉంది అనేది. ఇప్పటి వరకు చూడలే కాబట్టి ఎగ్జైట్ అనిపిస్తుంది. ఈ ప్లేస్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది చిన్నయ్య దేవుని కాడికి రావడం. ఆల్రెడీ స్టార్ట్ అయినాం, మంచు కొండలకి వెళ్తున్నాం. ఈ టెంపుల్ కానుంచి ఇటు కాలినడకతోనే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాలినడకతోనే వెళ్తున్నాం. కానీ మాకేంటంటే మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల డిస్టెన్స్ అనిపించడం లేదు. ఆల్రెడీ ఈ బండపరుపు కాడికి వచ్చేసినాం. దీనిపైన భీముని అడుగులు ఉన్నాయి. వెనకట భీముడు వచ్చి ఇక్కడ నడిచిండని చెప్తున్నారు. ఇక ముంగట ఇది కొల్లుకుంట భీముడు వేసిన పాదాల ఇది ఒకటి. ఇది భీముని అడుగు. ఇవి 5 కొల్లుగుంటలు. వాటర్ తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడనైతే మేము చాలా ఎంజాయ్ చేసినాం ఈ ప్లేస్లో. ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది మాకు. కొన్ని ఫొటోస్ కూడా దిగినాం అందరం. ఇక్కడ మా స్మైలీ అయితే చాలా ఎంజాయ్ చేసింది. స్మైలీ అయితే చాలా ఈకలు పెట్టుడు ఇక్కడికి వచ్చినాక. ఇక్కడ ముంగట రూట్లో వెళ్ళంగా ఇక్కడ వాటర్ వచ్చినాయి. అందరూ నెత్తి మీద చల్లుకొని ఇప్పుడే వెళ్తున్నారు. అలా చల్లుకొని కడుక్కుంటే మంచిదట. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం. కొద్ది దూరంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళాక ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. అండ్ మా చోట గ్యాంగ్ ఎక్కువ అయింది ఈసారి. లాస్ట్ ఇయర్ ఎవరు లేకుండా ఈసారి నేను, మా మౌనిక మేమే ఫస్ట్ సారి వచ్చుడు. చోట గ్యాంగ్ ఎక్కువ అయిపోయింది ఈసారి. ఇక్కడ ఒక చిన్న కాలువలాగా వచ్చింది. మెల్ల క్రాస్ అవ్వాలి. ఇక
ఒకరి తర్వాత ఒకరం ఎలా క్రాస్ అయ్యి వెళ్తున్నాం. ఇక్కడ ఫారెస్ట్లో ఎక్కువ బండలే ఉంటుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాం. ఇక తను మా మర్దల్ హాయ్ చెప్పింది కదా, స్మైలీ. ఇది ఎంట్రన్స్ వచ్చేసినాం దాదాపు. ఇది పైకి ఎక్కితే నెక్స్ట్ వాటర్ ఫాల్, అది మంచు కొండలు. అది ఎక్కడైనా పెద్ద కష్టం అయిపోయింది. ఫైనల్గా అయితే రీచ్ అయినాం గాయస్. ఇదే మంచు కొండలు. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ అందరూ స్నానం చేస్తున్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే చప్పట్లు కొడితేనే వాటర్ అనేది వస్తుంది. అదే దీని స్పెషాలిటీ. అందుకే మంచుకొండల కాడికి ఇక్కడికి రావడానికి చాలామంది ఇష్టపడతారు. మాకు అంత కష్టమైనా కూడా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. కానీ కష్టం అని కూడా అనిపించలేదు. మాట్లాడుకుంటూ వచ్చడం వల్ల వెళ్ళిపోతున్నాం. అయిపోయింది చూడడం. ఇక వెళ్ళంగానే అయితే అందరు చాలా టైర్డ్ అయ్యారు. ఇంకా నా బిడ్డనైతే మా అత్త దగ్గర ఉంచొచ్చిన. ఏం చేస్తుందో ఏమో, ఏడుస్తుందో ఏమో. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఆద్విక వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.